ఎమ్మెల్యే సంపాదన 100 కోట్లట. ప్రజాసేవ చేయడానికి వచ్చిన లీడర్ సంపాదన ఇంత ఉంటుందంటే నమ్మొచ్చా? ఇప్పుడు ఈ టాపిక్ పై తెలుగు రాష్ట్రాల్లో చర్చ నడుస్తోంది. పోలవరం ఎమ్మెల్యే ఏడాది సంపాదన 100 కోట్లంటూ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆడియో లీక్ ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తోంది. జనసేన నేత మాజీ డీసీసీబీ చైర్మన్ రాంబాబుతో దేవినేని మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఇద్దరి ఫోన్ సంభాషణ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఎమ్మెల్యేల అవినీతిపై వారు మాట్లాడుకోవడం సంచలనంగా మారింది. సంవత్సరానికి 100 కోట్లు అంటే ఇది కేస్ స్టడీ, దేశ చరిత్రలోనే గొప్ప విషయమేనండి. అంటే ఇది మీరు అబ్జర్వ్ చేశారో లేదో, అసలు వ్యవస్థ మనం ఉన్నప్పుడు లేదండి. అలాగే ఇప్పుడు ఎమ్మెల్యేస్ అంటే రాంబాబు గారే కదా పెట్టింది, రాంబాబు అని అడిగాను. కాదండి, జనరల్ గా ఎవరి వ్యవస్థ బాగోలేదండి జిల్లాలో. అంతా ఎందుకు 1 year లో చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు? ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా. 4 ఏళ్ళు ఉన్నా చెడ్డ పేరు తెచ్చుకోవడం ఏంటండి? అసలు 4 ఏళ్ళు వదిలేండి, అసలు పార్టీకి ఎంత డ్యామేజ్. ఇతనే కాదండి, ఈ పార్టీ ఆ పార్టీ కాదులేండి. మీరు మీరు మీకు తెలుసు కదా. అవును, చాలా డ్యామేజ్ అండి. మీ ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే సంపాదన 100 కోట్లట. ప్రజాసేవ చేయడానికి వచ్చిన లీడర్ సంపాదన ఇంత ఉంటుందంటే నమ్మొచ్చా? ఇప్పుడు ఈ టాపిక్ పై తెలుగు రాష్ట్రాల్లో చర్చ నడుస్తోంది. పోలవరం ఎమ్మెల్యే ఏడాది సంపాదన 100 కోట్లంటూ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆడియో లీక్ ఇప్పుడు సంచలనాన్ని రేకెత్తిస్తోంది. జనసేన నేత మాజీ డీసీసీబీ చైర్మన్ రాంబాబుతో దేవినేని మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఇద్దరి ఫోన్ సంభాషణ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఎమ్మెల్యేల అవినీతిపై వారు మాట్లాడుకోవడం సంచలనంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి బానుని అడిగి తెలుసుకుందాం. బాను, రైతులత ఏదైతే ఆడియో లీక్ సంచలనం ఏదైతే ఉందో, కూటమి ప్రభుత్వంలో అటు జనసేనకి ఇటు టీడీపీకి కూడా మధ్యన ఏదైతే కూటమి ప్రభుత్వం స్నేహభావంతో పయనిస్తుందో, ఈ నేపథ్యంలో కూడా ఈ ఆడియో లీక్ సంచలనం సృష్టించింది అయితే చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే కరటం రాంబాబు ఏదైతే పోలవరం పెద్ద ఎవరైతే ఉన్నారో ఆయన డిసైడ్ చేసిన వాళ్ళకే, ఆయన రికమెండేషన్ చేసిన వాళ్ళకే అక్కడ ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. ఈ నేపథ్యంలో కూడా పోలవరం ఎవరైతే బాలరాజు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, బాలరాజు ఎవరైతే ఉన్నారో అతనికి కూడా ఇవ్వడం అయితే జరిగింది. గత ఎన్నికల్లో కూడా కరటం రాంబాబు ఇతనికి సహకరించడం, అత్యధిక మెజార్టీతో ఇతన్ని గెలిపించడం, జనసేన పూర్తిగా రావడానికి కూడా ముఖ్యంగా తీసుకొచ్చే బాధ్యత కూడా ఈయన తీసుకోవడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఏదైతే ఆడియో లీక్ ఏదైతే ఉందో ఇటు దేవినేని ఉమతో జరిగింది, అదేవిధంగా కరటం రాంబాబు గారు ఆడియో రికార్డ్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న సంభాషణ అంటే సుమారు